ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్లో మీలాంటి వాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు. అంటే హైదరాబాద్ యొక్క వైద్య స్థాయిని పెంచిన వారు. ముఖ్యంగా కిడ్నీ విషయంలో చాలా వరకు పాడయ్యేదాకా ఎక్కువ లక్షణాలు తెలియకపోవడమో లేదా మనం ప్రారంభంలో గుర్తించకపోవడం, ఇది పెద్ద సమస్యను తీసుకొస్తుంది యాక్చువల్గా. క్రియాటిన్ అనేది 1కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఈజ్ 50% ఆఫ్ లాస్. ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్, బీపీ సాధారణంగా ఈ మధ్య చిన్న వయసులోనే చాలా మందికి వస్తుంది, యంగ్ ఏజ్లో. దానికి కిడ్నీ డిసీజులకి ఏంటి సంబంధం? ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాసెస్ కాల్డ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్. అంటే ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్న వారికి కిడ్నీ దాకా రాకుండా ఉండాలంటే మీరు ఏమైనా సూచన చేస్తారు? 100 మంది డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, అందరి కిడ్నీ ఫెయిల్ అవుతుందా? కాదే, ఓన్లీ కొంతమందికే ఫెయిల్ అవుతుంది. కొంతమంది 20 పాస్ అవుతుంది అంటే దట్ ఈస్ ఇండికేటర్ డయాబెటీస్ వల్ల కిడ్నీ చెడిపోవడానికి ఫస్ట్ నిదర్శనం అదే.